సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల వర్షం కురిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఇక సచివాలయంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలుస్తున్న వర్షపు నీటి సమస్యలపై పరిష్కారం ఆలోచించామన్నారు. ఇక అందులో భాగంగానే రెయిన్ వాటర్ కోసం పట్టణంలో పలు చోట్ల సంపులు ఏర్పాటు చేశారన్నారు. ఒక చిన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండే సమస్య, తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామనేటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కనీసం రాజ్భవన్ దగ్గర లేదా ఆర్టీఓ కార్యాలయం దగ్గర అటువంటి విధంగా ఉన్నటువంటి 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ ను గుర్తించి వర్షం వస్తే బండ్లు జామ్ కావాల్సిందే తప్ప ఎన్నడూ వాటి పరిష్కారానికి ఆలోచన చేయనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఆలోచన చేసి అటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 141 లాగింగ్ కేంద్రాలను అండర్ గ్రౌండ్ లోపల వాటర్ ను తీసుకొని వెళ్ళి ఆనాడు రోడ్ల మీదకి వర్షం రాకుండా, వర్షం వస్తే నీటి నిల్వలు రాకుండా తాత్కాలికంగా సంపులన్నీ కట్టి వాటిని అవసరమైతే తిరిగి డ్రైనేజీకి పంపే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఆలోచనకు సంబంధించి ఏ విధంగా ఆలోచన అంటే స్పార్క్ ఎట్లా వస్తుంది అనేటువంటి మాటకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి దాదాపు 600 MTD వాటర్, అవి కూడా ఆనాడు కృష్ణా గోదావరి దగ్గర ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదైనా కూడా కావచ్చు, మన ప్రభుత్వాలు తెచ్చినవి తప్ప 10 సంవత్సరాల ఒక నీటి చుక్క కూడా హైదరాబాద్ కు రాలేదు, ఎవరు తెచ్చే ప్రయత్నం చేయలేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు ఎస్టీపీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటర్ స్టోరేజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేము కూడా కొంత ప్రజాప్రతినిధులు